హాయ్ అండి మీ అందరికీ. ఈరోజు అయితే నేను మా తోడుకోడలు ఇద్దరం కలిసి అయితే సాయంత్రం పూట పనులు మొత్తం చేసేసుకొని ఇంకా కందిపప్పు అంటే మైసూర్ కందిపప్పు ఇంకా నూడిల్స్ అయితే చేయబోతున్నాం అనమాట. ఇంక ఈ కందిపప్పు ఈ పప్పు వచ్చేసి సాయంత్రం పూటకండి ఇంకా రైస్లోకి అనమాట. ఇంకా అదేవిధంగా బావా ఇంకా వీళ్ళందరూ పని నుంచి వచ్చేలేక ఏదో ఒకటి తింటారని చెప్పేసి నూడిల్స్ అయితే చేస్తున్నాము. టీ అయితే వేడి పెట్టేస్తుంది మోయకి. ఆయిల్ అయితే బాగా వేడైంది కదండి. ఇంకా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ అయితే బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. మనం పప్పు వండాలంటే మామూలుగా కందిపప్పు అన్నీ ఉడికిన తర్వాత తాలింపేస్తాం కదా. ఇంక ఈ మైసూర్ టమాటా పప్పు అయితే ఇంకా అలా కాదండి. తాలింపు వేసిన తర్వాత ఇంక అందులోనే ఇంకా కందిపప్పు అవన్నీ వేసేసుకొని బాగా ఉడకబెట్టేసుకొని ఇంక వేసుకుంటే వేడివేడి రైస్లోకి పప్పు చారుతో తింటే చాలా టేస్టీగా ఉండద్ది అనమాట. ఇంక ఇదైతే కొత్తగా మా చిన్నత్త చెప్పింది. ఇంకా కందిపప్పు ఇట్లా చేయాలి ఈ మైసూర్ కందిపప్పు అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఆయిల్లోనే ఒక 2 నిమిషాలు మొత్తం బాగా ఇంతవరకు అట్లా ఉంచేసుకొని ఇంకా అందులోనే పసుపు ఇంకా కారం మొత్తం వేసుకోవాలి. టమాటా, ఉల్లిపాయ మొత్తం అయితే ఆ విధంగా అయితే మొత్తం ఆయిల్లో విధంగా కలిపేసేసుకున్నాం కదా. పచ్చిమిర్చి, టమాటా ఇంక మొత్తం కట్ చేసేసుకొని ఇంక అందులోనే వేసేసుకోవాలి. ఇంకా కందిపప్పులోనే ఆ విధంగా వేసేసుకున్న తర్వాత సాంబారు, కారం ఇదంతా అయితే సగం పాటు ఉడికిన తర్వాత వేయచ్చు. వాటర్ పోసేసుకుందామండి. పప్పు మనకు బాగా ఉడకాలి కదా. ఇంకా అందుకని చెప్పేసి కొత్తగా చేస్తున్నాను. ఇంకా నీళ్ళన్నీ పోయిన పెట్టేస్తాను పిల్లలకి స్నానం చేయించడానికి. ఇంకా సాయంత్రం పూట ఇంట్లో అందరు పనులు మొత్తం చేసుకుంటున్నాం అనమాట. సాంబార్ అయితే వేసాం కదండి. సాంబార్ వేసిన తర్వాత మొత్తం ఆ విధంగా కలిపేసుకొని ఇంకా నూడిల్స్లోకి మొత్తం రెడీ చేసుకున్నావా? ఏమేం చేసా? ముందుగా అయితే నీళ్ళు కాగబెట్టుకున్నాము కొంచెం సరే. తర్వాత దాంట్లో కావాల్సిన ఐటమ్స్ క్యాప్సికమ్, క్యారెట్, టమాటా, మిర్చి, ఆనియన్, కొత్తిమీర. సరే, ముందైతే వాటర్ అయితే బాగా తెరలేంత వరకు ఉంచేసుకుందాం. కొంచెం సాల్ట్ అయితే సాల్ట్ వేసేసుకుందాం అండి. ఇంకా వాటర్ అనేది బాగా మరిగేంత వరకు ఉంచేసుకున్న తర్వాత మరి నూడిల్సా మ్యాగీ ఏదో చూపిలేదు. నూడిల్సా మొన్న బాగా తీసుకొచ్చాడు కదా, అదైతే చేయబోతున్నాము. ఎన్ని చేద్దాం? మొత్తం చేద్దామా అందరికీ? 2 సార్లే మొత్తం ఒకసారి తినకూడదులేండి. ఇంకా మా దీవెన చేతుల మీద ఈరోజైతే నూడిల్స్ అయితే చేస్తున్నాం అనమాట. మరుగుతున్నాయా? కొంచెం ఆయిల్ వేసుకున్నాం చాలు. వాటర్ బాగా మరిగేటప్పుడు ఆయిల్ ఎందుకంటే వేసేది, ఇంకా ఆయిల్ వేస్తే ఇంక వేస్తాం కదండి నూడిల్స్ అనేది కరుసుకోకుండా విడివిడిగా బాగుంటాయి అన్నమాట. మొత్తం వేసే ఒకటి వేసుకున్నాం. ఇంకోటి మన ఇంట్లో జనాభా లెక్క చాలామంది ఉన్నారు కదా, చాలా పెట్టకుండా ఎందుకు కొంచెం ఎగస్ట్రానే ఉండాలి కానీ చాలా కొన్ని ఉండకూడదు. ఆ విధంగా వేసేసుకొని నూడిల్స్ అనేది మనకి బాగా ఉడికేంతవరకు ఉంచేసుకున్నాం. నూడిల్స్ ఉడికినాయా? సరేనండి. వాటర్ కొన్ని ఉన్నాయి కదా, ఈ వడబచ్చలు వేసేసుకొని మొత్తం అయితే వడగట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసా మొత్తం వేసే. కడాయి అయితే పెట్టేస్తాం కదా, ఆయిల్ అయితే పోసేసుకుందాం. సరేనండి, ఇంకా ఆయిల్ అయితే పోస్తాం కదా, ఆయిల్ అయితే వేడైంది. ఇంక వెజిటేబుల్ మొత్తం వేసేసుకుందాం. మొత్తం వెజిటేబుల్ మొత్తం బాగా వేగేంత వరకు వేయించుకుందామండి. ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాం అనమాట.
టమాటా సాసు, సోయా సాసు, చిల్లీ సాసు ఏం లేకుండా ఇంకా అన్నీ వాడితే మంచిది కాదని చెప్పేసి ఇంట్లో ఉన్న వెజిటేబుల్తో మొత్తం ఇంకా వెజిటేబుల్ నూడిల్స్ అయితే చేస్తున్నాం. సరేనండి, మనకి వెజిటేబుల్ మొత్తం అయితే బాగా ఫ్రై అయినాయి కదా. ఇంకా వాటిలోకి అయితే కారం, పసుపు, సాల్ట్ అన్నీ వేసేస్తున్నాం. కారం, పసుపు, సాల్ట్ అనమాట మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకున్నాం. ధనియాల పొడి, అదేవిధంగా కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకున్నాం టేస్ట్ కోసం. ఓయ్ ఆహా లేదు, కరెంట్ పోయింది. ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా అదేవిధంగా టేస్టింగ్ సాల్ట్ అయితే వేస్తాం కదా, బాగా కలిపి వేసేసుకొని ఈ నూడిల్స్లో అయితే వాటర్ మొత్తం పోయినాయి, వేసేసుకోవాలి. వేస్తున్నావా నూడిల్స్ మొత్తం? వేసా. దీవెనా పప్పు ఉడికిందని చూడు. మైసూర్ టమాటా పప్పు అయితే రెడీ అవుతుందండి. ఇంకా ఎనిపేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఉడికేసిందా బాగా? ఉడికింది. టమాటాలు ఉడకాలి కదండి, ఒక 2 నిమిషాలు ఉంచేసుకుంటే ఇంకా తాలింపు వేసే పని లేకుండా టమాటా మైసూర్ కందిపప్పు అయితే రెడీ అయిపోయింది. మూత పెట్టేసి బాగా ఉడికింది. ఇంట్లో పని మొత్తం అయిపోయినాయా? ఏమేమి పని చేసా? అత్తం పనికి వెళ్ళిందా? ఇంట్లో పనులు మొత్తం అయిపోయినట్టు. ఏం కూర వండుతున్నా మరి మీకు? పప్పేనా? ఓకేనండి, లాస్ట్ ఫైనల్గా అయితే ఇంకా నూడిల్స్ చేయడం అయితే అయిపోయింది. సగం అయితే నూడిల్స్ లెక్కన చేసాము, సగం అయితే మ్యాగీ అయితే చేసామండి ఇంక వాటర్తోనే. బావ అయితే ఇప్పుడే పని నుంచి వచ్చాడు. బావకైతే నూడిల్స్ చేశాను. బావ దీవెన చేసిందని చెబితే ఇంకా తింటా ఉన్నాడు. ఇంకా మనం బయట నుంచి ఏం కొనుక్కొచ్చే పని లేకుండా ఇంకా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇంక ఈ విధంగా నూడిల్స్ అయితే చేసామన్నమాట. బయట అయితే ఇంకా అన్ని శ్వాసలు అయితే వేస్తారు, మన ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను అనమాట. ఓకేనండి, వేడి వేడి రైస్ ఇంకా మైసూర్ టమాటా పప్పు అయితే రెడీ అనమాట. బావకైతే వడ్డించాను. నీకు కాదు నాన్న, డాడీకి. తినే బావ. అబ్బాయి నెట్టి ఉయ్యో అన్నం పట్టుకున్నాడు. బడాయా నువ్వు తినకూడదు, 15వ తారీఖు దాకా వెయిటింగ్. 2 చాలతో పట్టుకున్నాడు. బడాయా అన్నయ్య తింటుందా? బావకైతే వడ్డించేస్తాను. బావ అయితే తింటూ ఉన్నాడు. ఇంకా నూడిల్స్ కూడా చేసాం కదా, దీవెన, మహేంద్ర వీళ్ళందరూ తినేసారనమాట. అందరికి పంపించేసాను. బావకైతే అన్నం వడ్డించేసాను. అన్నం అయితే తింటా ఉన్నాడు, క్లియర్ చేసుకుంటున్నాడు బావ అయితే. ఏంటి అన్నం వడ్డించా నీకు కూడా? వద్దా? ఎందుకు వద్దు? తినాలి. ఎట్టుంది బావ టేస్ట్? బాగుందా? మనం తీసుకొచ్చావు కదా నువ్వు, వెన్నెలా సూపర్ మార్కెట్, చాలా బాగుందండి. బావ అయితే భోజనం అయితే చేస్తున్నాడు కదా, బావ తిన్న తర్వాత నేను కూడా తినేయాలన్నమాట. ఇంక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.